Welcome to my channel Learn and Grow. Today our topic is Cramer's rule. If d equal to det of a not equal to 0 and dx, dy, dz are determinants of matrices formed by replacing the corresponding column of a with b. అంటే ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది, అది డి అవుతుంది. అండ్ డిఎక్స్, డివై, డిజెడ్ అనేవి డిటర్మినెంట్స్ ఎప్పుడు అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, సో ఆ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని మనం ఏ మ్యాట్రిక్స్లో కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3లో రీప్లేస్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ డిఎక్స్, డివై, డిజెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు డిఎక్స్ బై డి ఫార్ములా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిఎక్స్ బై డి చేస్తాం, వై అంటే డివై బై డి, జెడ్ ఈక్వల్ టు డిజెడ్ బై డి. సో డి అంటే టోటల్ మ్యాట్రిక్స్, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిఎక్స్ అంటే కాలమ్ 1 ప్లేస్లో బి మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తాం. డివై బై డి, డి అంటే టోటల్ మ్యాట్రిక్స్ అండ్ డివై అంటే సెకండ్ కాలంలో బి మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేస్తాం. డిజెడ్ అంటే థర్డ్ కాలంలో బి మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. 2x1 ప్లస్ 1y1 మైనస్ z1 ఈక్వల్ టు 8, మైనస్ 3x2 మైనస్ y2 ప్లస్ 2z ఈక్వల్ టు -11, మైనస్ 2x3 ప్లస్ y3 ప్లస్ 2z3 ఈక్వల్ టు -3. సో ఈ 3 కూడా లీనియర్ ఈక్వేషన్స్. సో దీన్ని బేస్ చేసుకుని మ్యాట్రిక్స్ ఎలా రాయొచ్చు? ఏ ఈక్వల్ టు x1 కోఎఫిషియంట్ 2, y1 కోఎఫిషియంట్ 1, z1 కోఎఫిషియంట్ -1 అంటే 2, 1, -1. నెక్స్ట్ x2 కోఎఫిషియంట్ -3, y2 -1, z2 వచ్చేసి 2 అంటే -3, -1, 2. నెక్స్ట్ x3 కోఎఫిషియంట్ -2, y3 కోఎఫిషియంట్ 1, z3 కోఎఫిషియంట్ 2, -2, 1, 2. సో ఇదంతా ఒక మ్యాట్రిక్స్. అండ్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ 8, -11, -3 ఉన్నాయి కదా, సో ఈ 3 వచ్చేసి బి మ్యాట్రిక్స్. సో బి ఈక్వల్ టు 8, -11, -3. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెట్ ఏ ఈక్వల్ టు 2, 1, -1, -3, -1, +2, -2, 1, 2. సో ఈ మ్యాట్రిక్స్కి డెట్ ఏమవుతుంది? ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటే 2 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఏముంటుంది? -1, 2, 1, 2. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, -1, -3, -1, 2, -2, 1, 2. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని తీసుకుంటే 2 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ -1, 2, 1, 2. నెక్స్ట్ -1 ఇంటూ సో ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేస్తే -3, 2, -2, 2 అంటే -3, 2, -2, 2. నెక్స్ట్ ప్లస్ ఇంటూ -1 ఆఫ్ -1 ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ రో థర్డ్ కాలం తీసేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ -3, -1, -2, 1. సో ఇప్పుడు దీనికి డెట్ అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి 2 ఇంటూ AD మైనస్ BC అంటే -1 ఇంటూ 2 మైనస్ BC 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 -1 ఇంటూ -3 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -3 ఇంటూ 1 -1 ఇంటూ -2. సో ఇలా క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేస్తాం. సో ఇక్కడ చేసింది అదే 2 ఇంటూ -1 ఇంటూ 2 -1 ఇంటూ 2 మైనస్ ఫస్ట్ రో సెకండ్ కాలం రిమూవ్ చేస్తే -3 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 2 ఇంటూ -2 ప్లస్ -1 ఉంది కాబట్టి -1 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం రిమూవ్ చేస్తే -3 ఇంటూ 1 -1 ఇంటూ -2. సో 2 ఇంటూ -1 ఇంటూ 2 -2 -1 ఇంటూ 2 2 -1 ఇంటూ -3 ఇంటూ 2 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 అంటే +4 ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -3 ఇంటూ 1 -3
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో అంటే ఇక్కడ -2 వస్తుంది. 2 ఇంటూ -2 -2 -4 -1 ఇంటూ -6 + 4 -2 -1 ఇంటూ -3 -2 అంటే -5 వస్తుంది. సో 2 ఇంటూ -4 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 5 -8 + 2 + 5 అంటే వాల్యూ -1 వస్తుంది. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే డి వాల్యూ -1 వచ్చింది. అంటే డి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కేస్ 1 వచ్చి ఏం చేయాలి, ఈ బి మ్యాట్రిక్స్ని ఈ కాలం C1లో రీప్లేస్ చేయాలి. అండ్ రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి. అంటే ఏమవుతుంది, న్యూ మ్యాట్రిక్స్ 8 -11 -3. సో కాలం 1లో రాసాం. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలంటే 1 -1 1 1 -1 1 నెక్స్ట్ -1 2 2 -1 2 2. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేసాం కాబట్టి dx అనుకుంటే dx ఈక్వల్ టు సేమ్ 8 ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేస్తే రిమైనింగ్ వాల్యూ 8 ఇంటూ -1 ఇంటూ 2 -1 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ -1 కాబట్టి -1 ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం రిమూవ్ చేస్తే -11 ఇంటూ 2 -2 ఇంటూ -3 ప్లస్ ఇక్కడ ఉన్న వాల్యూ -1 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం రిమూవ్ చేస్తే -11 ఇంటూ 1 -1 ఇంటూ -3 8 ఇంటూ -1 ఇంటూ 2 -2 -1 ఇంటూ 2 -2 -1 ఇంటూ -11 ఇంటూ 2 -22 ప్లస్ 2 ఇంటూ 3 6 -2 కట్టి +6 -1 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -11 ఇంటూ 1 -11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 1 3 అంటే -3 8 ఇంటూ -2 -2 -4 -1 ఇంటూ -22 + 6 అంటే వాల్యూ -16. సో -1 ఇంటూ -11 -3 అంటే -14. సో 8 ఇంటూ -4 -32 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 16 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 14 14. ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే -32 + 16 + 14 వాల్యూ -2. సో ఇప్పుడు మనకి x వాల్యూ కావాలంటే ఫార్ములా dx/d. సో dx అంటే వాల్యూ -2, d వాల్యూ -1 అంటే x ఈక్వల్ టు dx/d దట్ ఈక్వల్ టు -2/-1. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2/1 అంటే వాల్యూ 2 అంటే x వాల్యూ 2 వచ్చింది. నెక్స్ట్ కేస్ 2లో ఏం చేయాలి, dy ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇప్పుడు dy అంటే ఏం చేయాలి, బి మ్యాట్రిక్స్ని సెకండ్ కాలంలో రీప్లేస్ చేయాలి అండ్ రిమైనింగ్ సేమ్ ఉంటాయి. అంటే ఫస్ట్ కాలం ఏమవుతుంది 2 -3 -2 2 -3 -2. సెకండ్ కాలంలో బి అంటే 8 -11 -3 8 -11 -3 అండ్ థర్డ్ కాలం -1 2 2 -1 2 2 సేమ్ రాస్తాం. ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే dy ఈక్వల్ టు 2 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేస్తే -11 ఇంటూ 2 -2 ఇంటూ -3 నెక్స్ట్ -8 ఇంటూ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం రిమూవ్ చేస్తే -3 ఇంటూ 2 -2 ఇంటూ -2 ప్లస్ ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం రిమూవ్ చేస్తే -3 ఇంటూ -3 -11 ఇంటూ -2. సో ఇక్కడ ఇది వచ్చింది 2 ఇంటూ -11 ఇంటూ 2 -22 ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 6 ప్లస్ 6 -8 ఇంటూ -3 ఇంటూ 2 -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ -3 ఇంటూ -3 ప్లస్ 9 మైనస్ ఎందుకు వచ్చిందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 11 22. సో 2 ఇంటూ -22 + 6 వాల్యూ -16 -8 ఇంటూ -6 + 4 -2 -1 ఇంటూ -22 + 9 వాల్యూ
-13. సో -13 వస్తుంది. ఇప్పుడు యాడ్ చేస్తే -16 × 2 -32, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 × 2 16 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13. సో ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 29, 32, 4, 3 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి -3. సో ఇప్పుడు y = dy/d. సో dy డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాక వచ్చిన వాల్యూ -3. సో అంటే -3/d వాల్యూ ఎంత వచ్చింది? -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది? +3 వస్తుంది. అంటే y వాల్యూ +3. నెక్స్ట్ dz = సో ఇప్పుడు ఏం చేయాలి? బి మ్యాట్రిక్స్ని థర్డ్ కాలంలో రీప్లేస్ చేయాలి అండ్ రిమైనింగ్ అన్ని సేమ్. సో కాలం 1 వచ్చి 2 -3 -2, కాలం 2 1 -1 1, కాలం 3 ఏమో బి మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే 8 -11 -3. సో దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ చేస్తే +2 × -1 × -3 -1 × -11 -1 అంటే ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం రిమూవ్ చేస్తే -1 × -3 × -3 -11 × -2 ప్లస్ 8 × ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం రిమూవ్ చేస్తే -3 × 1 -1 × -2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 × -1 × ప్లస్ 1 × 3 3, -1 × ప్లస్ 1 × 11 11, -1 × 3 × 3 9 +9. సో ఇక్కడ మనకు వాల్యూ +9 వస్తుంది. -1 × ప్లస్ ప్లస్ × మైనస్. సో అంటే ఇక్కడ వాల్యూ -22 ప్లస్ 8 × ప్లస్ మైనస్ 3 × 1 -3, -1 × ప్లస్ ప్లస్ × మైనస్. సో ఇక్కడ వాల్యూ -2. 2 × 11 + 3 14, -1 × -22 ప్లస్ 9, వాల్యూ వచ్చేసి -13. -13 ప్లస్ 8 × -5. దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 14 28 ప్లస్ ఇక్కడ వాల్యూ 1 × 13 13, -8 × 5 -40. సో సింప్లిఫై చేస్తే 28 + 13 వాల్యూ 41 -40. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. సో ఇప్పుడు z = dz/d. సో dz అంటే వాల్యూ ఎంత వచ్చింది? +1 వచ్చింది. అంటే 1/-1. సో వాల్యూ వచ్చేసి టోటల్ ఆన్సర్ -1. సో ఇది రిజల్ట్.